హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ త్రిబుల్ ఏ వ్లాగ్స్. ఈరోజైతే మనమైతే సైకిల్ స్టంట్స్ వీడియో అయితే చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయ్స్, ఇదైతే మన సైకిల్ అయితే ఉంది. ఇప్పటిదాకా నేను స్టంట్స్ అన్నీ వేస్తే ఇట్లా బురద అయిపోయింది అనమాట. చూడండి, సీట్ కూడా అంతా బురద అయ్యింది. ఎవ్రీ సండే అయితే కడుక్కోవాలన్నమాట ఇది సైకిల్, లేకపోతే ఇక ఇట్లా అయిపోతుంది. చూడండి దీని కింద ఇట్లా ఉందో ఇదంతా గలీజ్గా ఉందన్నమాట. ఇప్పుడు దీంతో స్టంట్స్ అయితే వేద్దామని ఇప్పుడు సైకిల్ అయితే వేద్దాం. చూడండి గైస్, నిన్ననే స్టంట్ అయితే వేసినాను అనమాట. మా తమ్ముడు మధ్యలో వచ్చిండు. ఇక అంతా దవడంతా వలిగింది. చూడండి ఇదంతా వలిపోయిన ఫుల్ వస్తుంది. ఇప్పుడు అయినా కూడా మళ్ళీ వేస్తున్నాను గాయ్స్. ఇప్పుడు సైకిల్ తీస్తున్నా. చూడండి, గేట్ ఓపెన్ చేసిన. మా తమ్ముడు బయట ఉన్నాడు. గాయ్స్, మా ఫ్రెండ్ అయితే వచ్చిండు. అయ్యో మా తమ్ముడు చూడండి, ఇప్పుడు ఫోన్ పట్టుకొని వచ్చిండు. వీడియో తీరా అంటుంటే ఏదో చూస్తుండడు. ఫోన్ లేరా గాయ్స్ చూడండి, తీసి గాయ్స్. ఇప్పుడైతే నాకు అందరికి వచ్చిన సింపుల్ అయితే చూస్తా. అదే వన్ హ్యాండ్ లివింగ్ అనమాట. చూడండి, ఇది ఎవ్వరికైనా వచ్చు అనమాట. ఇట్లా పండుకోవచ్చు కూడా దీంతో. ఒక చేయి వదిలేసి కూడా యూడియో తీసుకోవచ్చు. ఈజీ అయితే. ఇప్పుడు మీకైతే 2 హ్యాండ్స్ లివింగ్ అయితే చూపెడదాం. ఇది మా సైకిల్ అయితే మొత్తం లూజ్ ఉందన్నమాట. 2 హ్యాండ్స్ లివింగ్ చేతులు వదిలేద్దామన్నా కూడా ఇది ఇట్లా అయిపోతుంది. మొత్తము ఇట్లా మొత్తం పోతుంది అనమాట. అందుకే ఒక్కొక్కసారి నేను చెయ్యి వదిలేను. ఇప్పుడు మీకోసం అయితే చేసి చూపెడతా. అది మొత్తం లూజ్ అయ్యింది. చూడండి, ఇప్పుడైతే అరే దూర్ పెట్టు. వస్తలేదు. ఇదైతే మొత్తం హ్యాండిల్ అంతా అంకర్ అయిపోతుంది. చాలాసార్లు పడ్డాయి జయానికి. అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఇది ఇంకా ఉంది సైకిల్, మంచిగా రిపేర్ చేయించుకోను అనమాట. ఇప్పుడు నేను సైకిల్ మీద నిలబడి చూపెడతా. చూడండి, ఇదైతే నాకు ఈజీ అన్నమాట. మొత్తం సింపుల్ ఉంటుంది. ఇది ఒట్టి వేయాలంటే ఒట్టి మనకు బ్యాలెన్స్ కావాలంతే. మా తమ్ముడు చూడండి, నేను మట్టితో కూడా స్కిడ్ వేయవచ్చు అంటే మొత్తం నీళ్ళని పోస్తుండు. అంటే మా ట్యూబ్లెస్ అనమాట. నీళ్ళ కాడ మస్తు జాగ్రత్త ట్యూబ్. అందుకే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను సైకిల్ మీద అయితే వండుకోబోతున్నా. ఎప్పుడు వేయలే, ఒకసారి ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నా. స్కిడ్ తర్వాత చేద్దాం. సైకిల్ మీద పండుకోబోతున్నా. అంటే ఎట్లా చూడండి, ఇట్లా మొత్తం ఇట్లా పండుకొని దొక్కుతా అనమాట సైకిల్ నేను. చూడండి, ఇగోరా ఈ ఫోన్ పట్టుకో.
గైస్ ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు చేయలే. ఇప్పుడైతే మీకు అలాంటిది ఇంకోటి చూపెడతా. అంటే ఏందనుకుంటున్నారా, ఆడికెంచి వస్తానా ఈ సైకిల్ మీదనే రన్నింగ్లో పుషప్స్ అయితే చేస్తాను అనమాట. చూడండి, ఒక 2-3 అట్లా చేస్తా అంతే. కుక్క అడ్డం ఉండదు. కుక్క ఎంట పడ్డది అనుకో అయిపోయా. లైక్ చెప్పబోయిందన్నమాట. చూడండి, అదైతే వస్తలే అనమాట. పుషప్స్ చేద్దాం అనుకుంటే నార్మల్గానే నాకైతే ఆల్మోస్ట్ ఒక 20 పుషప్స్ అయితే చేశాను అనమాట. ఈ సైకిల్ మీద అయితే వస్తలేదు, బ్యాలెన్స్ అయితే లేదు. కాళ్ళు వెనకాలే పెట్టుకుందామన్నా కూడా వస్తలేదు. ఇప్పుడైతే ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ మీద అయితే కాళ్ళు పెట్టి నేను నడుపుతాను అనమాట సైకిల్. ఇప్పుడు చూడండి, అంటే నేను స్పీడ్లో పోయి హ్యాండిల్ మీద కాళ్ళు పెట్టేసి నడుపుతా. చూడండి, ఇక్కడెక్కడ బ్యాంక్ చూడాలో మొన్నటికి దగ్గర అంత చిన్న గైస్. ఇప్పుడు వీడియో అయితే 5 minutes బ్రేక్ అయితే వేసుకుంటున్నాము. మా ఫ్రెండ్ దానికి అయితే షాప్ దగ్గర దింపేస్తా, ఆపేస్తున్నా. గాయస్ మా ఫ్రెండ్ చూడండి స్కిడ్ అయితే కొడతారంట. కొంచెం కూడా రాలే స్కిడ్. చూడండి ఈ ముఖం చూడరు, నీళ్ళని పోసిండు. నేనే పోసాను గాయస్. చూడండి వేస్ట్ కాదనమాట. ఆడ కుక్క అయితే ఉన్నది, అప్పటి నుంచి మమ్మల్ని చూస్తుంది. అది ఎప్పుడు కరుస్తుందో ఏమో. మొన్న అయితే ఒకసారి గ్రౌండ్లోకి పోయినాం మేము. చూడండి స్కిడ్ కొడతాడంట. అట్లా అదే స్కిడ్ అంటే. నేను కొడితే జరిగి ఇప్పుడు గాయస్. ఇప్పుడు నేను స్కిడ్ అయితే కొట్టి చూపెడుతున్నా. చూడండి గాయస్, స్కిడ్ అయిపోయాక మీకు స్నేక్ స్కిడ్ అయితే కొడతాను అనమాట. అంటే నార్మల్ స్కిడ్ లెక్క ఇట్లా తిరగమన్నమాట. ఉట్టి స్ట్రైట్ ఉండే ఇట్లా బ్రేక్ వచ్చితే అదే స్నేక్ స్కిడ్ అవుతుంది అనమాట. చూడండి ఇట్లా నీళ్ళ కాడనే మంచిగా వస్తుంది మా సైకిల్ స్కిడ్. చూడండి ఇంకా నీళ్ళు వస్తుండు. చిన్న జరుగు గైస్. ఇవ్వండి మన స్కిడ్ పడుతుంది. అట్లనే పడిపోవాలాడు, ఎంత హ్యాపీ ఉంటుంది గైస్. ఇప్పుడు నేను కూడా చూపెడతా స్కిడ్ ఎట్లుంటుందో. గైస్ ఇప్పుడు మీకైతే స్టంట్ కొట్టి చూపెడతా. నేను అడుగు నిన్నట్లే పడతా నేను కింద. స్టంట్ అంటే స్టంట్ అన్న స్కిడ్ అన్న రెండు ఒకటే అనమాట. స్టంట్లో స్కిడ్ వేస్తాను. ఇప్పుడు మీకు స్కిడ్ అయితే కొట్టి చూపెడతా. కొమ్మ ఉంటుంది అనుకోండి. మంచిగా వచ్చిందా లేదా అందుకే నీకు మళ్ళీ చూపెడతా. మళ్ళీ లూజ్ అయిపోయింది. మళ్ళీ పెట్టుకోండి.
చూడండి గైస్, ఇదైతే ఇరిగిపోయింది. పొద్దున్న స్కూల్కి పోయేటప్పుడు ఇది ఇరిగిపోయింది అనమాట. చూడండి, ఇగో ఇది ఇరిగిపోయింది పొద్దున స్కూల్కి పోయేటప్పుడు. నేను రోజు స్కూల్కి సైకిల్ మీద పోతాను అనమాట. దగ్గరనే అక్కడి నుంచి ఇక్కడ పోనీకి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం తిప్పుకొని ఇప్పుడు మీకు స్నేక్ స్కిడ్ అయితే ఒకటి చూపెడతా. ఆ లీలలోనే చూడండి, అలా ముంగడ స్కిడ్ కొడతా వాళ్ళు వస్తారు అనమాట. బ్రేక్. ఇప్పుడు కొంచెంసేపు 5 minutes బ్రేక్ చెప్పరా ఉంటారా అలా 5 minutes బ్రేక్, 10 minutes బ్రేక్ అట్లా చెప్తేనే కామెడీ వస్తాయి. గైస్ మళ్ళీ 5 minutes బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట. గైస్ వీలీ కొట్టాం అనుకుంటే వీలీ అయితే వస్తలేదు అనమాట. మాకు చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను నేను, వీలీ మాత్రం వస్తలేదు. ఇప్పుడు మీకు నార్మల్ ఒట్టి ముంగటే లేపుతా చూడండి, కొంచెం లేపు. గైస్ ఇవన్నీ ఇప్పుడు మధ్యలో బ్యాలెన్స్ అయితే లేదు. గైస్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు చూడండి. మనం వీలే ప్రాక్టీస్ మస్తు రోజులు ట్రై చేస్తున్నాం. బ్రేక్ గైస్ ఇప్పుడు వీలే అయితే ఒకటి చూపెడతాడంటాడు. ఈయన ముఖం చూడరు ఒకసారి, అని వీలే కొడతారంట. నాకే రాదు వీలీ, ఆడు కొట్టి చూపెడతాడంట. చూడండి కొడతాను ఇప్పుడు. కిడ్డు కొట్టిండు. మా ఫోన్లో అయితే క్లియర్గా అనిపిస్తలేదు. చూడండి మధ్యలో వస్తారు వాళ్ళు కిడ్డు కొడుతుంటే. మస్తు వచ్చిందిరా వీలీ, సూపర్, వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్, సూపర్ వీలీరా. గైస్ అండ్ వీలీ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు చూడండి. అటు కింద పడాలి, నా సైకిల్కి ఏమైనా కావాలని ముక్కలు చేసి వాడు చెప్తా చూడండి. అండ్ స్కిడ్ కొట్టనికి కూడా వస్తలేదు మధ్యలో. మా తమ్ముడు డ్యాన్స్ చేస్తుంది చూడండి. అలా సంక్రాంతి ప్రోగ్రామ్ డ్యాన్స్ చేశారు, అదే చేస్తారు. కుక్క అడ్డం వచ్చింది చూడరు. ఆంటీ ముంగట స్కిడ్ కొడుతుండేడు. 2 చేతులు వదిలేస్తాడంట. ఆడి కింద పడిపోవాలి. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. గైస్ నాకైతే సైకిల్ వేయాలి, ఆడి కింద పడాలి. ఇప్పుడు ఎంత మస్తు కామెడీ ఉంటుంది. అందరి ముంగట ఇజ్జత్ అవుతుంది. చూడండి అరే 1 సెకండ్ కూడా కాలేదురా
నువ్వు చేతులు వదిలేసి అవరే పోయి గుద్దుకుంటాడు చూడండి, ఆ ఇంటికే పోయి గుద్దుకుంటూ చూడండి. వాళ్ళు ఇల్లు అనమాట ఇది. వాళ్ళ బండికే పోయి గుద్దుకుంటూ బ్రేక్ వస్తాక. అరే స్కిడ్ అవుతాడు. నాకే రాదురా అది, వడ్లే నీకేం వస్తుందిరా. గాయస్ నేను ఇప్పుడు మళ్ళీ స్కిడ్ కొట్టి చూపెడతాను చూడండి. మళ్ళీ ఎన్నిసార్లు వస్తారు ఆపరా అట్లా. గైస్ నా స్కిడ్ మంచిగా ఉందా, ఆన్ స్కిడ్ మంచిగా ఉందా కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నేను మళ్ళీ స్కిడ్ కొట్టేసా మొత్తం, అంటే 180 కాదు 90 డిగ్రీస్ స్కిడ్ కొట్టి చూపెడతా. ఇక్కడ ఎన్ని డిగ్రీస్ కొడతాడు చూద్దాం. గాయస్ 60 డిగ్రీస్ కొట్టిండు. అది కింద పడక ముందే తిడుతుంది అనమాట ఈ అన్న అయితే. ఆ నీళ్ళలోనే స్కిడ్ కొట్టిండు. ఇగోండి నేను నీళ్ళలో లేకుండానే స్కిడ్ కొట్టినా, అట్లుంటుంది అనమాట. గాయస్ ఇగోండి ఈ స్కిడ్లు బ్రేక్లు ఒత్తి నా చెయ్యి అంతా ఫుల్ వస్తుంది. ఈ చెయ్యి అయితే చూడండి మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయింది, మొత్తం గలీజా. ఇక్కడ వస్తుంది మళ్ళా. వీలి అదే చిన్న నొచ్చారు. వాళ్ళ అక్క వాళ్ళ ముంగడు పోయి స్కిడ్ కొట్టిండు, తిట్టిర్రు. మీకు వినిపిస్తుందో లేదో కానీ మళ్ళీ వస్తుంది చూడండి. అది బురాన్ అనమాట అయింది. ఒక్కొక్కనే భయపడుతుంది అని చూసి అట్లా నడిపిస్తుండు. హెవీ డ్రైవర్ కాడనమాట గైస్, అడు హెవీ డ్రైవర్ ఈడొచ్చి ఆపరా, ఈడొచ్చి ఆపన్నా నేను హెవీ డ్రైవర్. మాకు పలకనీకి వస్తలే అనమాట, హెవీ డ్రైవర్ అంటా చూడండి. మళ్ళీ పోయి అక్క వాళ్ళ ముంగట స్కిడ్ వేసిండు. గమ్మున వచ్చి ఈడ ఆపన్నా, నేను చక్కగా చెప్తున్నా ఆపు, ఈడ ఆపు. అరే ఓ మమ్మీ అలా మమ్మ అయితే వచ్చింది దంచుతుంది. ఇప్పుడు వానికి పోయినాక ఆపన్నా ఆపు. ఇప్పుడు చూడు ఏం స్టంట్లు చేస్తుండో వచ్చి ఈడ అదే ప్రాబ్లం మళ్ళీ. దీనికి అంటారు వీడి మస్తు మా ఊరికి రాదు చూడాలి. ఇప్పుడు స్టార్ట్ గైస్. ఇప్పుడు మీకు 90 డిగ్రీస్ స్కిడ్ అయితే ఒకటి చూపెడతా చూడండి. చాలా ఎక్కువ అయిపోయింది వీడియో. 16 minutes అట్లా అవుతుంది అనమాట. 19 minutes అవుతుందా? గైస్ ఎవరి స్కిడ్ మంచిగా ఉందో కామెంట్లో చెప్పండి గైస్. ఇందాకైతే నేను అటువైపు స్కిడ్ కొట్టినా కదా, 180 degrees స్కిడ్ అయితే వచ్చింది అనమాట. నేను 100 degrees స్కిడ్ కొట్టినా గైస్, చూసినారా? కానీ బుర్రాన్ అంటాం గైస్. 100 degrees స్కిడ్ కొట్టి నేను 180 degrees కొట్టినా అనమాట. ఆడ ఇంకా కొంచెం అయితే 360 degrees మొత్తం తిరుగుతుంది గైస్. ఇక నేను కొట్టా అనుకో గైస్, మొత్తం దేశం మొత్తం ఒకటవుతుంది గైస్. సరే మంచిగా గాయస్. ఇప్పుడు మీకైతే మళ్ళీ స్కిడ్ కొట్టి చూపెడుతున్నా. ఇప్పుడు ఒకసారి లాస్ట్ టైం స్నేక్ స్కిడ్ కొట్టి ట్రై చేస్తున్నాం సార్. స్నేక్ స్కిడ్ గాయస్. ఇప్పుడైతే
యాక్సిడెంట్ అయిపోయింది గైస్. మనోడికి ఎలా దెబ్బ తెలియదు. సూపి బాయ్ గైస్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చింది అనమాట స్నేక్ స్కిడ్ అయితే. చూడండి గైస్ ఖాళీ బురాన్ అంటున్నాం. చూడండి గైస్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 180 డిగ్రీ స్కిడ్ కొట్టి ట్రై చేస్తాను గైస్. మా అన్న అయితే బెన్నర్ రైడర్ లాగానే నవ్వుతాడు గైస్. కాలిపిల్లి బెన్నర్ రైడర్ అనుకోని కానీ మన దగ్గర జీనన్ లేదనమాట. అంతే జీనన్ ఉంటే బెన్నర్ రైడర్ మొత్తం. బెన్నర్ రైడర్ 46 గైస్. ఇప్పటికీ నా పేరు తెలియదా మీకు? నా పేరు తెలియాలంటే కామెంట్లో చెప్పండి గైస్. స్పెల్లింగ్ వస్తుంది. వాట్ ఈస్ యువర్ నేమ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా పేరు అయితే చెప్తానమాట మీకు. రియల్ నేమ్ ఇంకా నిక్ నేమ్ రెండు అయితే చెప్తాను చూడండి. కావాలంటే మేము నిక్ నేమ్ చెప్తాం గైస్. చెప్పాలరా? వద్దురా బై, అది కామెంట్ చేసినాక. గైస్ మర్చిపోయినా, మీరు ఇప్పటి వరకు కొందరు కూడా సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు అందరు చూస్తారు. కొంచెం నాకు 1K సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి. 1K సబ్స్క్రైబర్ తెస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. అట్లీస్ట్ 1K సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ గైస్. ఇప్పుడు మీకు 360 డిగ్రీస్ అనుకుంటున్నారా? 180 డిగ్రీస్ కింద కొట్టి చూపండి. ఏమో గైస్ మా కుక్క అయితే ఇది వచ్చింది. గైస్ అక్కడ చూడ్రి, అలా కొట్టిర్రు మనగాడ. అరే 2 minutes బ్రేక్ గైస్. వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మా ఊరు చూడండి గాయస్ ఎట్లా స్కిడ్లు కొడుతున్నావు. మాకుదేరా అయితే గాయస్ ఇప్పుడు మస్తు 23 hours అయిపోయింది గాయస్. అయితే మేము ఇప్పుడు కథ 23 minutes మళ్ళా గైస్ ఒకటి మిస్ అయినాం అనమాట. కట్టు కొట్టి చూపించలే ఇప్పటిదాకా మీకు. ఆ కట్టు నేను కొట్టి చూపిస్తా గైస్. ఎట్లా కట్ సరే గైస్. వాన్ కట్ మంచిగా ఉంటుందో నా కట్ మంచిగా ఉంటుందో కామెంట్ చెప్పండి గైస్. ఎందుకురా ఈడు మా గల్లీలు ఉంటారు గైస్. ఏరంటే ఆడ వెళ్ళిపోతాడు కానీ బుర్రాన్ ఈడు. ఎవరు ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతాడు. ఇవి అడగాడు చెయ్యడు. పడిపోతే సబ్స్క్రైబ్ చేయకండి అనమాట. అంటే ఒక్కసారి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే అనమాట. ఉట్టి జోకు కానీ సబ్స్క్రైబ్ చేయండి గైస్. 24 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ 1 సబ్స్క్రైబర్స్. ఇవ్వండి గైస్. ఈడు మా గల్లీలో ఉంటాడు. ఖాళీ బురాన్ ఏరంటే ఆడ వాళ్ళ ఇంట్లో దెంగస్తాడు. చాక్లెట్ ఇచ్చిండు రే. నాకురా లేదురా. సరేరా తెలుసుగా మీకు. చూడండి గైస్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు గైస్. మింటూ అనమాట. ఇద్దరు కూడా సైకిల్ ఉంది కానీ బ్రేకులు పని చేయవు అనమాట. రే మింటూ పోరా, నువ్వు కూడా వేసుకోపో. ఖాళీ బురాన్ అంటాం. బ్రేక్ कुछ नहीं होगा भाई, जाओ. యోన్ బాయ్ గైస్. ఇన్ హిందీ రాదుగా నువ్వు రక్షణ చేస్తానన్నమాట. గైస్ ఆడ ఉన్నది కదా ఆ బ్లూ కలర్ బాటిల్, దాని ముంగడికి స్కిడ్ అంటే అటు కొడతా. స్కిడ్ మొత్తం ఇక బురాన్ పోరా. నువ్వు కూడా తెచ్చుకోపో. అదే నాకు బ్రేకులు ఉంటాయి. అది టైర్ కింద ఉంటుంది చూడరా, దాంతో ఆపు. నేను ఆపినా నిన్న ఇరిగిపోయి మొత్తం. చూడండి గైస్ మన బురాన్ వస్తుండు. చూడండి గైస్ ఖాళీ టచ్ వెళ్ళిపోయింది గైస్.
బాటిల్ ఎట్లా అంటే అట్లానే ఉంది గైస్. ఓన్ మా వాడు ఆడికి వెళ్ళిపోయింది గైస్, పేరు చెప్పొద్దు. ఇవ్వండి గైస్ ఖాళీ ఒకసారి స్కూల్కి నుంచి వస్తుంటే ఒక ఆమె ఉమెన్ అనమాట బండి నడిపిస్తుంది, ఎల్లో కలర్ స్కూటీ వేసుకొని నడిపిస్తుంది. నేను కరెక్ట్ రూట్లోనే వస్తున్నా, ఆమె రాంగ్ రూట్లో వచ్చింది అనమాట. గైస్ చూడండి ఇక ఎట్లా బండి వస్తుంది చూడండి గైస్, ఇలా బండి అయితే వస్తుంది. చూడండి ఇంకనే గ్యాప్ దీనికంటే తక్కువ అనమాట. చూడండి సబ్స్క్రైబ్ చేయకండి గైస్. ఇంకనే గ్యాప్ అనమాట. బండిని గుద్దుతుండే నేను జస్ట్ అయితే ఇప్పుడు వీడియో అయితే ఆపేస్తున్నాం అనమాట. బాడీ